వానలు కురుస్తున్నాయి. ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో నీరు చేరుతోంది. పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. క్రమంగా అవి దోమలకు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. విషజ్వరాలు ప్రబలేందుకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజారోగ్యానికి ఇబ్బందిగా మారుతోంది. విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ఖాళీ స్థలాలు ప్రభుత్వానివైనా ప్రైవేటువైనా చర్యలు తీసుకునే అధికారం కార్పొరేషన్కు ఉంటుంది. కానీ నోటీసులు జారీకే పరిమితమవుతున్న అధికారులు పారిశుధ్యాన్ని పట్టించుకోవడం లేదు. కరీంనగర్ కార్పొరేషన్లో అపరిశుభ్రతకు ఆవాసాలుగా మారుతున్న ఖాళీ స్థలాలపై ప్రత్యేక కథనం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో గత వారం రోజుల క్రితం నుంచి కూడా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చాలా చోట్ల ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా పూర్తిగా వర్షానికి గతంలో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ మొలకెత్తి ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అన్ని ఖాళీ ప్రదేశాల్లో కూడా మనకు పిచ్చి మొక్కలు అనేటివి కొన్ని మోకాళ్ళ లోతు వరకు మొలిచాయి. ఖాళీ ప్రదేశాల్లో నిలిచినటువంటి నీళ్లలో ఈ దోమలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ చుట్టూ ఉన్నటువంటి అంటే మోకాల్లో ఎత్తు పెరిగినటువంటి ఈ చెట్ల కారణంగా కూడా పెద్ద ఎత్తున దోమలు చేరి ఇది ప్రజారోగ్యానికి భంగం కలిగించేటువంటి అవకాశం ఉంది. అయితే దీని మీద అంటే ఈ ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం మురుగునీరు పేరుకొని ఉన్నటువంటి దాని విషయంలో చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ కార్పొరేషను చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్కి పూర్తి స్థాయిలో మనకు అధికారం ఉంది. ఎందుకంటే మున్సిపల్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 161(1) ప్రకారం ప్రజారోగ్యానికి అంటే ప్రజల్లో శాంతికి కానీ ప్రజారోగ్యానికి కానీ న్యూసెన్స్కి సంబంధించి కానీ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మున్సిపాలిటీకి అధికారం ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు మొలిచిన వాళ్ళ ప్లాట్ అనేది ప్రజారోగ్యానికి భంగం కలిగించిన మురుగునీరు నిలిచిపోయి ఉన్న వారికి నోటీసులు జారీ చేసి వాటిని శుభ్రం చేయాల్సిందిగా వాళ్ళను కోరేటువంటి అధికారం కార్పొరేషన్కు ఉంది. కానీ కార్పొరేషన్ కేవలం నోటీసులు జారీ చేయడానికి మాత్రమే పరిమితం అవుతుంది. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. గతంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి జరిగినప్పుడు మనకి ఈ ఖాళీ ప్రదేశాలన్నింటినీ కూడా మున్సిపాలిటీయే స్వయంగా జేసీబీలను పెట్టి యంత్రాలను పెట్టి పూర్తిగా శుభ్రం చేసి దానికి అయినటువంటి ఖర్చును ఎవరైతే సదరు ప్లాట్ యజమాని ఉన్నాడో వాళ్లకు అపరాధ రుసువుగా వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి క్లీన్గా ఉండేటట్టుగా ఖాళీ ప్రదేశాలు ఎటువంటి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా క్లీన్గా ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఇలాంటి అపరిశుభ్రత వాతావరణానికి నిలయాలుగా మారాయి. ఈ ఖాళీ ప్లేస్లే ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తుంది. ఒకేసారి కార్పొరేషన్ మొత్తం సర్వే చేసి ఏ ప్లాట్లలో చెట్లు పెరిగి ఉన్నాయో, ఏ ప్లాట్లలో నీరు నిల్వ ఉందో వారికి నోటీసులు జారీ చేయాలి. ఒకవేళ నోటీసులకు జారీ చేసి వారు కనుక స్పందించకపోతే మున్సిపాలిటీయే స్వయంగా రంగంలోకి దిగి ఆ ప్లేస్లన్నింటినీ కూడా శుభ్రం చేయాలని చెప్పేసి డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. దీంతోపాటు మురుగు కాలువలు, వరద కాలువలు, మెయిన్ పెద్ద పెద్ద మురుగు కాలువలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే తప్ప కరీంనగర్ కార్పొరేషన్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలను నివారించేటువంటి అవకాశం మనకు కనిపించట్లేదు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి మొత్తం సర్వే చేసి ఖాళీ స్థలాలున్న వాటిలో నోటీసులు జారీ చేసి అవసరమైతే మున్సిపాలిటీ రంగంలోకి దిగి దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తుంది. మరి ఆ దిశగా కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుందా మనం వేచి చూడాల్సిందే.